జీవితం చనిపోయినా బాగుండేది అన్న పరిస్థితులకు వెళ్ళిన వారు ఇక్కడ ఉన్నారు. దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నేను చనిపోతే బాగుండు. దినదినము మాటల చేత అవమానపరచబడుతున్నాను, చనిపోతే బాగున్నాను. కొంతమంది మాట్లాడితే అండి నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది, అవునా? అలాంటి వాళ్ళు ఎంతో మంది నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలకి, ఆ వ్యక్తి మాట్లాడే మాటలకి నిజంగా ఎందుకు బ్రతుకుతున్నామా అన్నట్లుగా అనిపించిందండి. అన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నువ్వు బ్రతుకుతున్నావు కానీ ఎందుకు బ్రతుకుతున్నావు నీకు తెలీదు. నువ్వు జీవిస్తున్నట్లుగా ఉన్నావు కానీ ఎందుకు జీవిస్తున్నావు నీకు తెలీదు. చచ్చిపోతే బావును అనుకున్నట్లుగా నీవు ఉన్నావు. అయితే వాక్యం ఏమన్నా తెలుసా? దినదినము కలుగుతున్న కష్టాలను బట్టి, కలుగుతున్న నష్టాలను బట్టి, కలుగుతున్న వ్యాధులను బట్టి, కలుగుతున్న నిందలను బట్టి, కలుగుతున్న అపోహలను బట్టి, కలుగుతున్న అవమానములను బట్టి, కలుగుతున్న భయంకరమైన మోసకరమైన మాటలను బట్టి దినదినము చనిపోవాలనుకుంటున్నావు. నీకు కలిగిన రోగముల చేత, నీకు కలిగిన వ్యాధుల చేత, నీకు కలిగిన బాధల చేత ఎందుకు బ్రతుకుతున్నాను, అసలు ఈ జీవితం ఎందుకా అనిపించిన పరిస్థితులు నాకు ఏర్పడ్డ